క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము అక్టోబర్ నెలలో ఉన్నాం. మనందరికీ తెలిసినట్లుగా అక్టోబర్ నెల పరిశుద్ధ జపమాలకు, అంతే రీతిలో పరిశుద్ధ జపమాల రాజ్ఞి అయిన మరియ తల్లికి అంకితం చేయబడినటువంటి నెల. ఈ నెలలో దేవమాత ప్రార్థనలో కథోలిక శ్రీసభ మరియ తల్లిని గౌరవిస్తూ అందించేటటువంటి దేవమాత స్తుతులను గురించి కొన్నిటిని మనము ధ్యానించుకుందాం. ఈనాడు అక్టోబర్ నెల 1వ తారీఖున మనము మరియ తల్లిని సర్వేశ్వరుని తల్లి అని, దేవుని తల్లి అని గౌరవిస్తూ మనము ఈ అంశం గురించి కొద్దిసేపు ధ్యానించుకుందాం. కథోలిక శ్రీసభ ఆది నుండి కూడా మరియ తల్లిని దేవుని తల్లిగా, సర్వేశ్వరుని తల్లిగా గౌరవిస్తూ ఉంది. ఆ తల్లిని ఆ విధంగా శ్లాఘిస్తూ ఉంది. అంటే దాని అర్థం మరియ తల్లి దేవుని కంటే ముందు నుండి ఉన్నది అని కాదు. ఆమె దేవుని తల్లి అన్నప్పుడు దేవునికే జన్మనిచ్చింది కాబట్టి ఆమె దేవుని కంటే ముందు ఉంది అనేటటువంటి భావాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనము మరియ తల్లిని దేవుని తల్లి అని అనడం ద్వారా ఆమె యేసుక్రీస్తునకు, అనగా త్రిత్వైక సర్వేశ్వరునిలో రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తునకు తన మనుష్యావతారములో రక్తమాంసాలను అందించి తన గర్భంలో అతడు రూపొందడానికి అనుమతించి ఆ రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తునకు ఈ లోకములో మానవ మాతృడిగా జన్మించడానికి దోహదపడింది. ఆ విధంగా మరియ తల్లి దేవునికి తల్లి అయింది అన్న విషయాన్ని మనం గమనించాలి. కథోలిక శ్రీసభ అనాది నుండి దేవుణ్ణి ముగ్గురు వ్యక్తులుగా గౌరవిస్తూ, ఆ ముగ్గురు వ్యక్తులు దైవత్వంలో సమానత్వాన్ని కలిగి ఉన్నారని, ఆ సమానత్వం కలిగినటువంటి ఆ దైవాన్ని త్రిత్వైక దైవంగా కొనియాడుతూ, గౌరవిస్తూ, ఆరాధిస్తూ ఉంది. ఈ ముగ్గురు వ్యక్తుల్లో రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తుని యొక్క మనుష్యావతారములో మరియమాత దేవుని రక్షణ ప్రణాళికలో అతనితో సహకరించి అతడు మానవ మాతృడిగా ఈ లోకంలో జన్మించడానికి, ఆ రెండవ వ్యక్తి అయిన దేవుడు మనుష్యావతారం ఎత్తడానికి మరియ తల్లి దోహదపడింది అన్న విషయాన్ని, ఈ సత్యము మరియమాత దేవుని తల్లి అన్న సత్యము వెల్లడి చేస్తూ ఉంది. పునీత యోహాను గారు తాను వ్రాసిన సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనములో ఆది యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని తెలియజేశాడు. అయితే తాను అదే అధ్యాయంలో 14వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఆ వాక్యే శరీరధారి అయి మానవుడిగా మన మధ్య నివసించెను అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆది నుండి ఉన్న వాక్కు, ఈ సృష్టికి కారణమైనటువంటి వాక్కు, ఈనాడు మనుష్యావతారం ఎత్తి మన మధ్యకు వచ్చినటువంటి ఆ వాక్కు ఎవరో కాదు, యేసుక్రీస్తువేనన్న సత్యాన్ని ఈనాడు యోహాను సువార్తకారుడు తన మొదటి అధ్యాయంలోనే మనకు వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యే మానవుడై మానవుల మధ్య జన్మించి మానవాళి రక్షణ కోసం శిలువ మీద ప్రాణత్యాగం చేసి మనుష్యావతారము ద్వారా మానవాళిని రక్షించిన అంశాన్ని నూతన నిబంధన మనకి స్పష్టంగా వెల్లడి చేస్తూ ఉంది. ఆ క్రీస్తుని యొక్క మనుష్యావతారమును గూర్చి మత్తయి సువార్తకారుడు, లూకా సువార్తకారుడు తమ సువార్తల్లో మొదటి అధ్యాయాలలో మనకి స్పష్టంగా వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరలోకము నుండి గబ్రియేలు దేవదూత దేవునిచే పంపబడి గలిలయ సీమలో ఉన్నటువంటి నజరేతులో నివాసముంటున్న కన్యక యొద్దకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా అని పిలిచింది. అనగా దేవుని సమస్త అనుగ్రహాలతో నింపబడిన దానా అని అర్థము. ఈ విధంగా మరియమాతను సంబోధించిన తరువాత, ఇదిగో నీవు ఒక కుమారుని ప్రసవిస్తావు, ఆయన దేవుని కుమారుడు, పవిత్రాత్మ శక్తితో పవిత్రాత్మ ఆవరింపు ద్వారా నీవు ఆ కుమారునికి జన్మనిస్తావు అని ఆ మరియమాతకు శుభ సందేశాన్ని అందించింది. అందుకే అతడు దేవుని కుమారుడు అని పిలువబడతాడు అని ఆ దేవదూత తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం.
ఈ విధంగా యేసుక్రీస్తు ఆ మరియమాత గర్భంలో రూపుదిద్దుకుంటాడన్న ఈ గొప్ప సువార్తను ఈనాడు దేవుడు స్వయంగా తన దేవదూత అయిన గబ్రియేలు ద్వారా మరియమాతకు తెలియపరచడాన్ని లూకా శుభవార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం ఆలకిస్తూ ఉన్నాం. మరియమాత తన చుట్టమైనటువంటి యోదయాసీమలో ఉంటున్నటువంటి వయసులో పెద్దదైన ఎలిజబెత్ అమ్మ దగ్గరకు వెళ్ళి ఆమెకు సహాయం చేయడానికి వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఎలిజబెత్ అమ్మ పవిత్ర ఆత్మ చేత నింపబడినదై మరియ తల్లికి వందన వచనములు పలుకుతూ, నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుట అనే ఈ భాగ్యం నాకే విధంగా దొరికింది అని ఆనందాన్ని వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనగా పూర్వ నిబంధనలో ప్రభువుగా పిలువబడ్డ ఆ నిజదైవమైన వాడు నేడు మరియమాత గర్భంలో రూపుదిద్దుకుంటున్నాడు అని దీని అర్థం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 39వ వచనం నుంచి 45వ వచనం వరకు మనం చూసినప్పుడు ఈ సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. పవిత్ర ఆత్మచేత ఆవరింపబడిన ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి గర్భంలో రూపొందుచున్నటువంటి ఆ దైవాన్ని నా ప్రభువు అని పిలిచేలా చేసింది. ఇతర సువార్తల్లో కూడా ఈ సత్యాన్ని మనం గ్రహిస్తున్నాము. మరియమాత యేసుక్రీస్తునకు తల్లి అని మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం వింటూ ఉన్నాం. ఆ యేసుక్రీస్తువే దేవుడని యోహాను సువార్తకారుడు 20వ అధ్యాయం 28వ వచనంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తులో దైవత్వము మానవత్వము అను 2 స్వభావాలు ఉన్నాయి. అద్భుతమైన రీతిలో ఎప్పుడైతే మరియమాత తన గర్భంలో యేసుక్రీస్తునకు స్థానం ఇచ్చిందో అప్పుడే శాశ్వతంగా అంతమే లేని దేవుడు ఆ అశాశ్వతమైనటువంటి క్షణికమైనటువంటి మానవ స్వభావాన్ని స్వీకరించి మానవ మాతృరాలైన మరియమాత గర్భంలో జన్మించి తద్వారా మానవ చరిత్రలోనికి ప్రవేశించాడన్న సత్యాన్ని మనకు దేవుని సువార్త వెల్లడి చేస్తూ ఉంది. యేసుక్రీస్తు మానవ మాతృడు, అంతే రీతిలో అతడు అనాది నుండి పరిపూర్ణంగా దేవుడు. దైవ స్వభావంలో 3 వ్యక్తులుగా ఉన్న త్రిత్వంలో 2వ వాడు. కావున మరియమాత దేవునికి తల్లి అయ్యింది. మరియమాత దేవుని తల్లి అన్న ఈ సత్యం మనలను యేసుక్రీస్తుని మనుష్యావతారాన్ని విశ్వసించేలా చేస్తుంది. అనగా అతడు మానవ మాతృడిగా మరియ తల్లి గర్భంలో జన్మించినప్పటికీ అతడు దేవుడన్న సత్యాన్ని ఎప్పుడైతే మనము మరియమాత దేవుని తల్లి అని సంబోధిస్తున్నామో యేసుక్రీస్తుని దైవత్వాన్ని మనము దృఢపరిచినట్లు అవుతుందన్న సత్యాన్ని గ్రహించాలి. ఇది గొప్ప పరమరహస్యము, మన ఊహలకు కూడా అందదు, మనం అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. కాబట్టి మరియ తల్లి దేవుని మనుష్యావతారములో దేవునితో ఎంతగా సహకరించిందన్న సత్యము ఆమె దేవుని తల్లి అన్న విషయం వెల్లడి చేస్తూ ఉంది. క్రీస్తు శకం 431వ సంవత్సరంలో ఎఫెసు మహానగరంలో ఎఫెసు సభ మరియ తల్లిని థెయాటికోస్ అని పిలవాలి అని చెప్పి ఈ సత్యాన్ని దృఢపరిచింది. థెయాటికోస్ అనగా దేవుని తల్లి అని అర్థము. మరియమాత శారీరకంగా యేసుక్రీస్తునకు జన్మనిచ్చింది. ఆ యేసుక్రీస్తు నిజంగా దేవుడు కావున ఆమె దేవుని తల్లి అని ఆ మహాసభ అభివర్ణించింది. దాని అర్థం మరియమాత నుండి యేసుక్రీస్తు దైవత్వాన్ని స్వీకరించాడు అని కాదు, కానీ యేసుక్రీస్తు నిజంగా అనాది నుండి దేవుడు. ఈనాడు మరియమాత ద్వారా జన్మించి అతడు మానవత్వాన్ని స్వీకరించాడు. కావున ఆ మరియ తల్లి దేవునికే ఈ లోకంలో జన్మించడానికి దోహదపడింది అయ్యింది. ఆ రీతిగా మాత దేవుని తల్లి అయ్యింది అని ఈ ఎఫెసు మహాసభ అభివర్ణించింది. క్రీస్తు శకం 451వ సంవత్సరంలో చాల్సిడన్ అనేటటువంటి నగరంలో జరిగినటువంటి మహాసభ ఈ సత్యాన్ని దృఢపరుస్తూ అధికారికంగా ప్రకటించింది. మనం మరియమాతను దేవుని తల్లి అని గౌరవిస్తే
యేసుక్రీస్తు నిజంగా దేవుడు అని మనం గౌరవించినట్లు అవుతుంది. దాని అర్థం మరియమాత దేవునికి ముందు నుండి ఉన్నది అని కాదు, కానీ త్రిత్వేక సర్వేశ్వరుని యొక్క ఆ ముగ్గురు వ్యక్తుల్లో రెండవ వాడైనటువంటి యేసుక్రీస్తు సృష్టి ఆరంభం నుండి ఉన్నవాడు, అనాదిగా ఉన్నవాడు, ఈ సృష్టి ఏర్పడడానికి కారకుడు అయినవాడు, మన మధ్య నివసించాడు అని ఈ సత్యం అనగా మరియమాత దేవుని తల్లి అన్న సత్యం మనకు వెల్లడి చేస్తూ ఉంది. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనం ఈ అంశాన్ని మనకు దృఢపరుస్తూ ఉంది. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ప్రభువుగా అభివర్ణించబడి మెస్సయ్యగా రక్షకునిగా మన మధ్యకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ఈనాడు ఎలిజబెత్ అమ్మ ద్వారా నా ప్రభువు అని అభివర్ణింపబడిన యేసుక్రీస్తు యోహాను సువార్తలో నిజదైవంగా అభివర్ణించబడ్డ ఆ యేసుక్రీస్తు 20వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు నిజదైవంగా అభివర్ణించబడ్డాడు. ఆ యేసుక్రీస్తువే మరియమాతకు జన్మించాడు. కాబట్టి ఆ మరియమాత దేవుని తల్లి అని ఈ సత్యం మనకి వెల్లడి చేస్తూ ఉంది. దేవుని తల్లి అయిన మరియమాత సృష్టిలో మరెవ్వరూ ఎన్నడూ పొందనటువంటి ఇంతటి ఘనతను ఖ్యాతిని పొందిన ఆ దేవుని తల్లి మన తరపున ఎల్లప్పుడూ ఆ దేవుని ప్రార్థన చేస్తూ తన అనుగ్రహాలతోనూ తన ప్రార్థనా సహాయంతోనూ మనల్ని నింపి మనల్ని మన కుటుంబాలను ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక. ఆమెన్.